महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా మే నెలకి సంబంధించి 3వ వారానికి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఇక్కడ కుజుడు ఆల్రెడీ శనితో కంజెక్ట్ అయి ఉన్న కుజుడు, శనితో ఇతి చెంది మీనరాశిలో ఉన్న కుజుడు గత వారమే మేషరాశి స్వక్షేత్రంలో కూర్చున్నారు. అలాగే రవి బుధులు ఇద్దరు కూడా ఈ 15వ తారీఖు నుంచి మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి గోచారం మొదలుపెట్టారు. శుక్ర భగవానుడు కూడా శుక్రవారం నుంచి ఆయన ఇక్కడ గత వారం నుంచే శుక్రవారం నుంచి కూడా శుక్రుడు ఇక్కడ మిథున రాశి మిత్రక్షేత్రంలోకి ఆయన స్వక్షేత్రాన్ని వదిలి శుక్రుడు కూడా మిథున రాశిలోకి మారారు. అంటే మాసగ్రహాలైన కుజుడు, బుధుడు, రవి, శుక్రులు నలుగురి యొక్క ఇక్కడ స్థాన మార్పులు అనేవి మనకి జరిగాయి. సో కాబట్టి ఈ గ్రహాల స్థాన మార్పులు అండ్ మేజర్ గ్రహాలు శని మీనరాశిలోను, గురుడు మిథున రాశిలోను, కేతు సింహంలోను, రాహు కుంభరాశిలోను గోచారంలో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఇలా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా ఉంది. సో ఈ విధమైన మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అలాగే మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి, ఇక చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో శుక్రుడు, దశమంలో రాహు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలు చాలా బాగా యోగిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక గురు శుక్రులు, ఆయన ఒక పక్క దేవతల గురువు, ఈయనేమో రాక్షసుల గురువు. గురు శుక్రులు ఇద్దరు కూడా గురుడు ద్వితీయంలో యోగిస్తాడు, శుక్రుడు ద్వితీయంలో యోగిస్తారు. శుక్రుడు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి చాలా బాగా ఆయన కోఆపరేట్ చేస్తారు. అలాగే గురుడు కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సిచ్యువేషన్. సో ఆర్థిక పరంగా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా కొంచెం వరకు వృషభ రాశి వారికి ధనపరమైన విషయాల్లో గురుడు శుభగ్రహం, శుక్రుడు శుభగ్రహం 2 శుభగ్రహాల యొక్క కలయిక కుటుంబ స్థానంలో ఉండటం వల్ల కొంచెం కుటుంబంలో కొంచెం శుభమూలకమైన విషయాలు చోటు చేసుకోవడానికి ఆస్కారాలు, ఆర్థిక పరంగా చక్కగా మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫ్లో ఆఫ్ మనీ, అదేవిధంగా ఫ్యామిలీ పరంగా మంచి సఖ్యత, మంచి పీస్ఫుల్నెస్, ప్లెజెంట్నెస్ ఇలాగా కొంతవరకు వృషభ రాశి వారికి ఈ ప్లానెట్స్ యొక్క స్థితి వల్ల కనిపిస్తూ ఉంది. అలాగే దశమంలో రాహు యొక్క సంచారం, కేంద్ర స్థానంలో జనరల్గా రాహు యోగిస్తుంటారు కాబట్టి కంటిన్యూగా ఏదో ఒక జాబ్, ఏదో ఒక ప్రొఫెషన్లో మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి, అలాగే ఒక జాబ్ అబ్సెషన్, జాబ్ లేని వాళ్ళకి జాబ్ తెచ్చుకోవాలని ఒక అబ్సెషన్ని, అలాగే శని కూడా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి శని లాంటి ప్లానెట్ కూడా చక్కగా ఇక్కడ డెఫినెట్గా జీవితంలో మీరు సాధించాలనుకున్న గ్రోత్కి సంబంధించిన విషయాల్లో ముందడుగు పడే విషయాల్లో ఉద్యోగపరంగా కూడా శని ఇక్కడ బాగా యోగిస్తున్నాడు. లాభకరమైన పరిస్థితుల రీత్యా కర్మస్థానాధిపతి చేసే పని రీత్యా ఏదైతే మనం చేస్తామో దానికి ప్రయోజనాత్మకంగా కొంత ప్రాఫిటబుల్గా ఉండేటట్టు కూడా శని చేస్తున్నాడు. శని లాభస్థాన సంచారం, గురు శుక్రుల యొక్క ద్వితీయ స్థాన సంచారం ఇండికేటింగ్ డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఏ స్టెబిలైజ్డ్ పొజిషన్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. అలాగే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు చంద్రుని ఇక్కడ 4 రోజులు కూడా చంద్రబలం చక్కగా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. మనం చూస్తే మొన్నటి వరకు కూడా కుజుడు శని కలిసి ఉండడం, అలాగే తర్వాత కుజుడు రవి అందరూ కూడా పోయిన వారం అంతా కూడా 1000 స్థానంలో ఉంటాం. సో మచ్ ఆఫ్ హెక్టిక్ స్ట్రెస్, యాక్చువల్గా సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ లాస్, పడిన కష్టంకి ఎక్కువ కష్టపడాల్సి రావటం. సో ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోతే ఎంత కష్టపడాల్సి వస్తుందో అలాగా చేసిన పనికి పెద్ద ఫలితం లేకపోవటం, లేకపోతే ఎక్కువ కష్టపడాల్సి రావటం, కొన్నిసార్లు సమ్ ఫియర్ లాంటివి ఉండటం, కొన్ని ఖర్చులు, ఎక్స్పెన్సెస్ ఉండటం. గత వారంలో పోలిస్తే బాగా చెదురుమదురు వాన పడ్డ తర్వాత కొంచెం అంతా వెలిసిపోయి తర్వాత రోజు ఎలా అయితే కొంచెం డ్రైగా మనకి క్లైమేట్ కనిపిస్తుందో ఈ వారం మీకు అలాంటి ఫీలింగ్ గత వారంతో పోలిస్తే కొంచెం ఈ చికాకులు తగ్గాయి, కొంచెం టెన్షన్స్ ఇలాంటివి అనే పొజిషన్లో మాత్రం ఈ వారం ఎంటర్ అవుతారు జనరల్గా.
అలా అయితే ఇంకా మీరు సెల్ఫ్గా కష్టపడాల్సి వచ్చే విషయాల్లో మాత్రం డెఫినెట్గా సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. స్వయం కృషితోనే మీరు ఎక్కువ కష్టపడాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సీజనల్గా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇందాక చెప్పా, గురుడు శుక్రుడు లాంటి ప్లానెట్స్ మీకు ఇక్కడ ఆల్రెడీ ద్వితీయంలో ఉన్నారు. గురుడు యోగిస్తారు, శుక్రుడు యోగిస్తారు, ద్వితీయ స్థానం సంచారంలో చంద్రుడు అక్కడ ఉన్నారు. సో డెఫినెట్గా ఆర్థికపరమైన విషయాల రీత్యా, ఆర్థిక పరంగా అవుతున్న పేమెంట్స్, అది ఖర్చుల రీత్యా, మనీ ఫ్లో అండ్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల రీత్యా మీకు ఎక్కువ ఫోకస్ అనేది ఉండే ఆస్కారాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎయిత్ హౌస్ మీదే ఉంది కాబట్టి ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్హెరిటెన్స్ వెల్త్ అంటే వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కానీ, సో ఇతరితర కొన్ని వాటిలో కొంచెం మీకు మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక గురు శుక్రవారంలో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా అది చంద్రుడి ఓన్ హౌస్, తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో విల్ పవర్తో ఉంటారు కాబట్టి చంద్రుడు చక్కగా ఆ 2 రోజులు గురు శుక్రవారాల్లో ఏ పని చేపట్టినా కూడా చక్కగా మంచి విల్ పవర్తో మీరు అనుకున్నట్టుగా మంచి స్ట్రాంగ్ మైండ్తో డెసిషన్ తీసుకుంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు ఆ 2 రోజులు కూడా చక్కగా కనిపిస్తుంది. అలాగే వారాంతంలో మనం చూస్తే ఇక్కడ చంద్రుడి చతుర్థ స్థాన సంచారం, అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ వృషభ రాశికి చంద్రుడి చతుర్థ స్థాన సంచారం ఆల్రెడీ అక్కడ కేతు ఉండటం. సో కాబట్టి ఇక్కడ వాహనాలు నడిపే విషయంలో కానీ, సమ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితుల రీత్యా వచ్చే రెస్పాన్సిబిలిటీస్ వెరీ ఫోర్స్గా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి. మదర్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన సమ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి కొంచెం ఫోర్స్ఫుల్గా వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి. అంటే వారాంతంలో ఇలాంటివి కొంచెం అంటే డొమెస్టికల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మనం జనరల్గా ఎక్కువ మనం ప్రొఫెషన్ మీద, జాబ్ మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేము. సో ఇక్కడ వారాంతానికి వచ్చేసరికి ఏంటంటే యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ అనమాట. సో సమ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటూ ముందుకెళ్లాల్సి వస్తూ ఉంటుంది వారాంతానికి. సో ఇలా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఫస్ట్ ఏంటంటే వ్యాపార పరంగా చాలా వరకు కూడా బొటాబొటీగా ఖర్చులుగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కుజుడికి 1 కేజీ కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వడం, ధరణి గర్భ సంభూతం చదువుకోవటం. అలాగే రవి ఒకళ్ళు మాత్రం ప్రాబ్లమాటిక్గా ఉన్నారు కాబట్టి రవికి జపాకుస్మ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, కేతుకి చక్కగా జంట నాగులు ఉన్న చోట మంగళవారం పాలాభిషేకం చేసుకుంటే గృహపరంగా వచ్చే చాలా ఇబ్బందులు మీకు తగ్గే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.